కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన సహనాన్ని కోల్పోయాడు. సునాయాస క్యాచ్ వదిలేసిన సర్ఫరాజ్ ఖాన్ పై చేయి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రధాని 11 తో జరుగుతున్న టీమిండియా పింక్ బాల్ సన్నాహక మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. హర్షిత్ రాణా వేసిన 23వ ఓవర్ 4 బంతికి ఓపెనర్ శామ్ కోన్స్టాస్ ఇచ్చినటువంటి సునాయాస క్యాచ్ ను వికెట్ల వెనకాల సర్ఫరాజ్ ఖాన్ నేలపాలు చేశాడు. స్లిప్ లో ఫీల్డింగ్ చేసిన రోహిత్ శర్మ వెంటనే అతని వీపుపై గట్టిగా కొట్టాడు. ఈజీ క్యాచ్ పట్టవా అంటూ మందలించాడు. పింక్ బాల్ తో వికెట్ కీపింగ్ చేయడం కష్టం. కీపర్లు గాయపడే అవకాశం ఉండడంతో ఈ సన్నాహక మ్యాచ్ కు రెగ్యులర్ వికెట్ కీపర్లు అయినటువంటి రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ ను దూరంగా ఉంచారు. దాంతో సర్ఫరాజ్ ఖాన్ వికెట్ కీపింగ్ చేశాడు. ఆ ఒక్క క్యాచ్ వదిలేసిన సర్ఫరాజ్ ఖాన్ 50 ఓవర్ల పాటు బాగానే కీపింగ్ చేశాడు. 2 రోజుల ఈ వార్మప్ మ్యాచ్ లో తొలి రోజు వర్షంతో తుడిచిపెట్టుకున్న విషయం తెలిసిందే. దాంతో ఎంపైర్లు తొలి రోజును ఆటను రద్దు చేయడం జరిగింది. రెండో రోజు అయినటువంటి ఆదివారం వర్షం లేకపోవడంతో 50 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు అంగీకరించాయి.